ప్రైజ్ దలాడండి. అందరికి వందనాలు. ప్రభు పేరిట ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను దేవుని సువార్త పరిచర్యకు వచ్చి పరిపూర్ణ సేవకు వచ్చి సంవత్సరంన్నర కావస్తుంది. ఈ సంవత్సరంన్నరలో నేను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ నేను ఎంఏ బీఈడి కంప్లీట్ చేసినప్పటికీ పరిపూర్ణమైన సేవకు, ఎందుకంటే దేవునికి ఇచ్చిన మాట ప్రకారము, ఆయన పిలుపు ప్రకారము సేవ మాత్రమే, దేవుడి సేవ మాత్రమే చేయడం దేవుడి చిత్తం అని గ్రహించి చిత్తాన్ని తెలుసుకొని సువార్తకి పరిచర్యలో అడుగు పెట్టినప్పుడు అడవి ప్రాంతానికి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ వారికి వాక్యాన్ని బోధిస్తూ వారికి సువార్తను ప్రకటిస్తూ ఉంటున్న సమయంలో ఇలా ఈ 16 నెలలు 18 నెలల దాకా కావస్తుంది ఈ సువార్త పరిచర్య చేస్తూ కొంతమందికి ఫోన్లో హీలింగ్ ప్రేయర్స్ చేస్తూ, అంతేకాదు సువార్తను అనేక ప్రాంతాలకు ప్రకటించాలంటే వెళ్ళడానికి పరిస్థితులు నన్ను అనుకూలించని స్థితిలో ఉన్నప్పటికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వాక్యాలను అందిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో దేవుడు సంవత్సరం క్రితము ఒక విషయాన్ని నాకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ విషయం కార్యము సంపూర్తి కావడం వల్ల ఆ సాక్ష్యాన్ని మేము ముందుకు తేవడం జరుగుతుంది. మాది వ్యవసాయ కుటుంబము. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. మా నాన్నకి 2011లో బైపాస్ సర్జరీ కావడం వలన ఆయనకి అది దేవుని కృపను బట్టి సజీవులకలో ఉన్నారు. 2011 నుంచి మంచి ఆరోగ్యంతో జీవిస్తూ వ్యవసాయం చేసుకుంటూ 2021లో తనకి మళ్ళీ అనారోగ్య సమస్య రావడం, బలహీనం కావడం జరిగింది. అప్పటి నుంచి తను బలహీనం అవుతూ ఇంటి దగ్గరే ఉండడము, నా తల్లిదండ్రుల యొక్క బాధ్యత, కుటుంబ బాధ్యత నా పైన రావడం జరిగింది. కానీ నేను పరిపూర్ణమైన సేవకు వచ్చాను. ఒకవైపు సేవ చేస్తూ మరొక కుటుంబ బాధ్యతల గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను, నా పిల్లలు, నా కుటుంబం సమృద్ధిగానే పోషించబడుతుంది దేవుని కృపను బట్టి. కానీ నా తల్లిదండ్రులు మాత్రము వారు దేవుళ్ళకి రాలేదు. వారికి ప్రార్థన కూడా తెలియదు. ఆ కుటుంబం యొక్క భారము నేను నాకు నా కుటుంబం యొక్క భారం నా మీద ఉండడం వలన నేను చింతిస్తూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని. దేవుడు సంవత్సరాల క్రితము చెప్పారు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేస్తానని, ఆర్థిక సమస్యల నుంచి తొలగిస్తానని వాగ్దానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను దేవుడిని యందు విశ్వాసించడమే కాకుండా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. వారికి కొంత శ్రమల గుండా వెళ్తున్నారు, ఎందుకంటే వారు ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ తీసుకోలేదు. కానీ దేవుని కృపను బట్టి మా కుటుంబం యొక్క ప్రార్థనను బట్టి వారి యొక్క సమస్యలన్నింటినీ దేవుడు విడిపిస్తూ ఆ కుటుంబము బాధ్యతలు నాదే కాబట్టి దేవుడి పని నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ సమస్యను దేవుడు తీవ్రంగా తీసుకొని ప్రభు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ నడిపించడమే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కుటుంబ అవసరాల నిమిత్తము, అంతేకాదు వ్యవసాయ పెట్టుబడి నిమిత్తము కొంత మొత్తంలో మేము ఆర్థిక ఇబ్బందుల్లో చేరుకున్నప్పుడు, కొంత మొత్తంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నప్పుడు అది కొంత మొత్తం అయినప్పటికీ పెరిగి అది 11 లక్షల అప్పు దాకా అవ్వడం జరిగింది. ఆ 11 లక్షల అప్పు 2021 నుంచి ఇప్పటి వరకు దేవుడి కృపను బట్టి ఆ 11 లక్షల అప్పు కంప్లీట్గా దేవుడు ఇచ్చిన మాట ప్రకారము తీరిపోయింది. ఇందుని బట్టి దేవుడికి వందనాలు. ఈ విషయాన్ని నేను ఎందుకు పంచుకుంటున్నానంటే ఈ విషయంలో ఈ వాక్యం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే చింతపడకండి, మీరు ప్రార్థించండి. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యల గురించి మీరు ప్రార్థించినప్పుడు విడుదల అనేది పొందుకోగలుగుతారు. ఎందుకంటే మీరు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థించకుండా అలాగే ఉన్నప్పుడు అవి పెరిగి పెద్దవి కావడము, వచ్చిన డబ్బులన్నీ వచ్చినాయి సంపాదించిన సంపాదన మొత్తము వారి కట్టుబడికి వెళ్ళినప్పుడు తినడానికి కానీ జీవించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం చూస్తున్న వారు ఎవరైనా అప్పుల బాధతో ఉంటే బాధపడకుండా మీరు ప్రార్థించండి, దేవుడు తప్పకుండా సాయం చేస్తారు. నేను పరిపూర్ణమైన సేవకు వచ్చాను. స్వార్థ అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేము సొంతంగా ఛార్జీలు పెట్టుకొని మేము వెళ్ళి స్వార్థ చేసి రావాలి. అలాంటి స్థితిలో నేను చదువుకున్నప్పటికీ దేవుడు సేవ పరిపూర్ణంగా చేయాలి కాబట్టి ఆయన సేవలోనే ఉన్నాను. 11 లక్షల అప్పు ఎలా తీరిందంటే బైబిల్ వాక్యంలో ఒక వాక్యం ద్వారా మీకు వివరించాలనుకుంటున్నాను.
మరి సారెపాతులో ఉన్న స్త్రీని మనం చూసుకున్నట్లయితే తన దగ్గర కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉంది. కరువు భయంకరమైన కరువులో ఉన్నప్పుడు ఆ స్త్రీ బాధాకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆ స్త్రీని ప్రభువు చూసి మరి తనని ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఆ తొట్టిలో పిండి కానీ నూనె కానీ తక్కువ కాకుండా ఆ కరువు కాలమంతా ఆ స్త్రీ పోషించబడింది. ఆ కార్యము దేవుడి యొక్క జ్ఞానమునకు మాత్రమే మరి తెలుసు. మనుషుల ఆలోచనకు, మనుషుల జ్ఞానానికి అవి అగోచరములు. కాబట్టి దేవుని జనాంగమా, అలాగే మన జీవితంలో కూడా మరి కొన్ని కరువు కాలంలో గుండా వెళ్ళినప్పుడు, కరువుకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు అలాంటి కార్యమే చేసి మనకు సమృద్ధినిచ్చి మనని ఆ స్థితిలో, కరువు స్థితిలో పోషించి లేవనెత్తే దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఏ విధంగా తీరుతాయి అప్పులు, మరి ఈ అప్పులను ఎలా తీర్చాలా అని ఆలోచన కాకుండా మరి దేవుని మీరు ఆశ్రయించి ప్రార్థించి విశ్వసించినప్పుడు అదేవిధంగా అద్భుత రీతిగా మీకు సహాయం అంది దేవుడి యొక్క కృపను బట్టి మీ అప్పులన్నీ కొట్టివేయబడతాయి. ఇవి అప్పులనేవి ఒక కాడి. అంతేకాదు ప్రియా దేవుని జనాంగమా, మరి దేవుడు అంటున్నారు, నా యొద్దకు రండి, నా భారము తేలిక, నా కాడి సులువు అంటున్నారు. అవును, దేవుని యొక్క కాడి సులువు, బరువు కాదు, తేలిక. కానీ ఈ అప్పులు అనే కాడి, రోగం అనే కాడి, మరి ఇంకా అనేక రకముల కాడుల కింద ఉండడం దేవుడి చిత్తం కాదు. ఎందుకంటే అవి భారభరితమైన వాటిని మోస్తూ మనం వెళ్ళినప్పుడు మనం దేవుళ్ళో ఎదగలేము, ముందుకు సాగలేము. కాబట్టి మనం దేవుని కృపను బట్టి వాటి కోసం ప్రార్థించి ఆ కాడులు అనేవి విరగొట్టుకోవాలి. మన కుటుంబంలో మరి మన ఇంటిలో ఒక ముళ్ళ చెట్టు అంటే ముళ్ళతో కూడిన ఒక వృక్షము మన ఇంటిలో ఉన్నప్పుడు మనము దానిని నరికివేస్తాము. అంటే నరుకుతున్నప్పుడు మనం గొడ్డలితో దాన్ని నరుకుతున్నప్పుడు పేడులు చెక్కలుగా అది కింద పడుతూ ఉంటుంది. మరి సగం నరకగానే బలహీనం అవుతుంది. బలహీనమైన ఆ వృక్షంను నరికినప్పుడు తెగి మరి ఎలాగైతే నేల కొరుగుతుందో అలాగే అప్పులనే కాడు ఎంతగా ఉన్నా, మహావృక్షంలాగా ఉన్నా కూడా ప్రియా దేవుని జనాంగమా, ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్న కొలది ఆ కాడి అనేది అలాగే విరగగొట్టబడి కుప్పకూలిపోతుంది. కాబట్టి మరి ఇది నేను నా జీవితంలో అనుభవించి మరి దేవుని శక్తిని నేను తెలుసుకొని మీతో పంచుకుంటున్నాను. మీరు మరి మీరు ఆ అప్పుల కోసం ప్రార్థించుకోండి, దేవుడు సాయం చేస్తారు. ఆ కాడిని పూర్తిగా కూకటి వేళ నుంచి పెళ్ళగించి మీకు మరి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తారు. ఎందుకంటే మరి మన పరలోకమును ముఖ్యమే, పరలోక ఆశీర్వాదాలు ముఖ్యమే. కానీ ప్రియా దేవుని జనాంగమా, మరి కొన్ని శ్రమలు అనేవి మన ప్రార్థనకి, మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారుతాయి. అలాంటి వాటి కోసం ప్రార్థిస్తూ వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడం తప్పకుండా దేవుడి చిత్తమే. కాబట్టి ఈ వాక్యం చూస్తున్న వారు తప్పకుండా మీరు ఆశీర్వదించబడాలని, మీకు మేలు జరగాలని, మరి ఆ అప్పులతోనే మరి వచ్చే అన్నీ మీరు అప్పులు కట్టుకుంటూ మీరు లేమిని అనుభవిస్తూ కన్నీటితో, దుఃఖంతో, నిద్రలేని రాత్రులతో గడపడం అది దేవుడి చిత్తం కాదు. అది వేదనకరమైన పరిస్థితి. కాబట్టి మీరు ప్రార్థించండి. మరి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ విషయంలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వాటి కోసం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మరి ఈ సాక్ష్యంలో మరి బాధాకరమైన ఉన్నవారు ఎవరైనా చూస్తూ ఉంటే వారికి మేలుకరంగా మారాలని, మేలులు పొందుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఈ సాక్ష్యము మరి అందరి వినికిల్లో దీవించబడాలని కోరుతున్నాము. ఆమేన్.